మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ జక్కిడి జంగారెడ్డి ఆధ్వర్యంలో 26వ వార్డులో లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం దేశం కోసం మోదీ ఎంతో కృషి చేస్తున్నారని, బీజేపీ పార్టీకి ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా తమతో చెబుతున్నారని అన్నారు. డివిజన్లో పలు కాలనీలలో ప్రజలు నీటి సమస్యతో బాధపడుతుంటే కార్పొరేటర్ గారికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని, అసలు కార్పొరేటర్ డివిజన్లో ఉన్నాడా లేడా అనే సందేహం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు చెరుకూరి, జంగాచారి శివరామరెడ్డి, రాములు గౌడ్, రాజు గౌడ్, సంతోష్ నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, నరేష్ యాదవ్, యాదయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్నందుకు మేము ఇక్కడ ప్రచారం కడప కడపకు తిరగడము, ప్రచారం చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతుంటే ఒక్కొక్కరి స్పందన మెజార్టీతోటి గెలిపిస్తాము. ఎందుకంటే 26వ వార్డు ఎక్కడ చూసినా స్పందన కడప గడపకు తిరుగుతుంటే ఒక్కొక్క సమస్యలు చెప్తుంటే మాకు అన్నీ వింటున్నాము. కానీ మోడీ చేసిందే మాకు చెప్తున్నారు. వాళ్ళు ఇలా సమస్యలు కూడా చాలా చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళతోటి అయితే లేదు, ఇక్కడ బీఆర్ఎస్ తోటి కూడా అయితే లేదు. ఇలా కొన్ని సమస్యల మీద పోరాటం చేస్తుంటే రాత్రి వచ్చి పని చేసి మా భయం చూసి ఆడ ఒక గల్లీలో పోయి పనులు చేసినట్టుగా ఆ 5 ఏళ్ల సంది 4 ఏళ్ల సంది ఎందుకు చేయలేదు ఆ పని? ఇవాళ మేము బాగా ఎదుర్కొని బాగా తిరుగుతుంటే కొన్ని సమస్యలు చెప్తుంటే మాకు ఓట్లు పడాయని డ్రైనేజ్ పని స్టార్ట్ చేయడము, లేకుంటే ఆ గల్లీలో పోయి మట్టి పోయడము, ఇది ఉరుకులాట ఉడుతుంది వాళ్ళకు. అంటే బీజేపీకి ఎట్లా గెలుస్తుందనే ఒక భయం వాళ్ళకు పుట్టింది. చేవెళ్ళ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజార్టీతోటి గెలిపిస్తున్నారు. మేము కూడా గెలిపిస్తున్నాం. 26వ వార్డుల వాటర్స్ గురించి పట్టించుకునే నాదులు లేకుండా అన్నట్టుగా మొత్తము ఒక కార్పొరేటర్ ఉండి స్పందన ఇవ్వకుండా, పబ్లిక్ స్పందన ఇవ్వకుండా వీళ్ళను ఇంత హింస పెట్టి నీళ్ళకు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఆయన కార్పొరేటర్ ఉన్నట్ట, వాళ్ళు ఇంట్లో వండుకున్నట్ట, వాళ్ళు పని చేస్తురా లేదా? కానీ కార్పొరేటర్ ఏం చేస్తుర్రు? నీళ్ళు ఎండిపోయినాయి, ఇప్పుడు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి గొప్పలు కొట్టుకుంటూ పోతుంటే ఈ పబ్లిక్ గురించి సమస్యల గురించి ఎవరు పట్టించుకోవాలి? ఇంత వాటర్ ట్యాంకులు కట్టారు, వాళ్ళ నీళ్ళు వచ్చినాయని చెప్పి అంతా మొత్తం వాళ్ళకు గొప్పలు చెప్పుకున్నారు. ఆ గొప్పలు 6 నెలలకు అవుతుందా 3 నెలలకు అవుతుందా? దాని మీద కూడా నాడు పోరాటం చేయమంటే కూడా దాన్ని కూడా చేద్దాం. పబ్లిక్ కోసంకి దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఆ పబ్లిక్ నీళ్ళు లేకపోతే చాలా ఘోరంగా ట్యాంకర్ నీళ్ళు పోసుకుంటే చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఆ ఫోన్లు వస్తున్నాయి కానీ సమస్యల మీద నిద్రపోకుండా పని చేసి చూపించాలని చెప్పి, ఆ పని చేయకపోతే మేము దాని మీద కూడా శ్రద్ధ తీసుకుంటాం. అలా నరకం చూస్తారు. నేను గెలిపించుకున్నందుకు వాళ్ళ నరకం చూస్తానుక, మంచి సేవ నీకని వాళ్ళకు అందుబాటులో ఉంటుందుక, లేనందుక ఎలక్షన్లు వచ్చినాయంటే ఉరుకులాట, ఆడికి పోయి ఇంట్లో వండుకోవడం, ఇంకా పని చేసేది ఏం లేదు. 26వ వార్డుల ఎందుకు మేము ఇలా గెలిపించుకున్నాము, ఎందుకు గెలిపించుకొని మేము ఎందుకు ఈ నరకం ఇవ్వాలి అనుభవిస్తున్నాము అనేదే నాకు సమస్యల మీద నాకు చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఆయన మా ఒక్క అవకాశం ఇస్తే ఇలా ఏం చేపిస్తుందో అలా నోటితోటి నేను వింటున్నా. ఎందుకంటే ఆ సమస్యల మీద నాకు తెలుస్తుంది కాబట్టి ఫోన్లు చేసి నాకు చెప్తున్నారు కాబట్టి ఈ సమస్యల మీద నేను మీకు చెప్తున్నా. ఆ సమస్యల మీద ఇంకా దగ్గరకు వచ్చింది. ఇక ఆ దగ్గర నీళ్ళు దాపియకపోతే మటుకు ఇక సమస్య ఏం దాకా అయినా సరే ఒకనాడు దీతం. దాని మీద ఇన్ని పనులు మా భయంతో అయినాయి. మా భయం ఉండేప్పటికే నువ్వు పని చేసినావు, అది కూడా లేకపోదు, లేకుంటే ఇంట పోయి పంపుతావు. ఇక కాలనీవాసులకు బీజేపీ పార్టీ ఎవరికి ఫోన్ చేసినా, ఒక్క కార్యకర్తకు ఫోన్ చేసినా, మాకు బీజేపీ పార్టీకి ఫోన్ చేసినా రెస్పాన్స్గా మేము నిలబడుతున్నాం. రెస్పాన్స్గా ఫోన్ చేసినా మేము వచ్చి 5 నిమిషాలలో నిలబడుతున్నాం అని చెప్పి అండగా ఉంటాం. ప్రజల కోసమే పనిచేస్తున్నాం. 5 ఏళ్ల సంది ఓడిపోయినా కూడా
ఇవాళ కూడా అట్నే పనిచేస్తున్నాం, అట్నే నిలబడుతున్నాం. మేము ప్రజల గురించి ఏడికైనా పోతామని చెప్పి నా ఈశ్వేశ్వర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపియండి. మీ సమస్యలు కూడా ఏడికంటే ఆడికి తీసుకుపోతా పోరాటం చేస్తాం.